మనం గత కొన్ని రోజులుగా ఎఫెసీ పత్రికను ధ్యానిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు మనం ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో భాగంగా మనం ముగించడం జరిగింది. సో ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటే మనం దేవుడిచ్చిన వాక్యంలో ప్రతి పాయింట్ని, ప్రతి అంశాన్ని ఆథర్ ఏదైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని మిస్ చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా మనం ధ్యానం చేయడం, లేకపోతే వాక్యంలో దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశాన్ని బయటికి తీసి ఆ యొక్క ప్రాముఖ్యమైన సంగతిని తెలుసుకోవడమే మనం ఒక రకంగా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటాం. సో మనం ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద బైబిల్లో ఉన్న అక్కడొక వచనం ఇక్కడొక వచనం తీసుకొని చెప్పడాన్ని టాపికల్ ప్రీచింగ్ అంటాం, విచ్ ఈస్ వెరీ గుడ్, అది చాలా మంచిది. కానీ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్లో ఏంటంటే మనం ఆ పర్టిక్యులర్ బుక్లో ఏ ఉద్దేశంతో రచయిత ఆ మాటలు రాశాడో, పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడో ఆ విషయాన్ని గ్రహించడానికి లోతుల్లోకి వెళ్ళి మనం నేర్చుకోవడాన్ని ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అని మనం అంటాం. కాబట్టి ఎఫెసీ పత్రిక 3:1-13 వరకు మనం ఇప్పటి వరకు ఆ ప్రసంగాలన్నీ ముగించాం. ఈరోజు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21 వచనాలని మనం చూద్దాం. మీ బైబిల్లో ఆ వచనాలు తెరిచి మీరు ఉంచండి. ఆ వాక్యం మనం అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత ప్రార్థన చేసి మనం దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు మనం చదువుదాం. 14 నుంచి 19. కానీ ఈరోజు నేను కేవలం 17 వచనం వరకే, 16-17 వచనం వరకే నేను మాట్లాడతాను. కానీ మనం 19వ వచనం వరకు మొత్తం ఆ వచన భాగాన్ని మనందరం కలిసి చదువుదాం. ఎఫెసీ పత్రిక 3:14 నుంచి 19. ఈ హేతువు చేత జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. దేవా, నీ సన్నిధికి మేము వస్తున్నాం. ఈరోజు సంఘంగా మేమందరం గ్యాదర్ అయ్యి నీ మాటలని మెడిటేట్ చేయడానికి మనందరినీ మీరు తీసుకొని వచ్చినందుకై మీకు థ్యాంక్స్ చెబుతున్నాం. దేవా, ఈరోజు మేము నీ వాక్యం నుంచి కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. మాకు సహాయం దయచేయండి. మా హృదయాలను తెరిచి మేము ఇంకా నేర్చుకోవాల్సిన సంగతులను నేర్పించండి. ఈరోజు ప్రభువా, నీ వాక్యము ద్వారా మా క్రైస్తవ జీవితంలో మేము ఇంకాస్త నీకు దగ్గరవడానికి సహాయం దయచేయండి. మేము ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటే అది వ్యర్థం ప్రభువా. మేము ప్రతిసారి ప్రసంగం వింటున్నప్పుడు ఆ ప్రసంగం ద్వారా మా జీవితాల్లో నీ కార్యం జరిగేటట్లుగా దాన్ని అన్వయించుకొని నీకు ఇంకొంచెం దగ్గర అవ్వడానికి మేము ప్రయత్నం చేయడానికి సహాయం దయచేయండి. ఈరోజు వాక్యం ద్వారా కూడా మీరే మాట్లాడండి. మా జీవితాలను తెప్పరిల్ల చేసి మమ్మల్ని ప్రోత్సాహపరిచి నీ స్వారూప్యంలో ఎదిగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. క్రైస్తవ జీవితంలో అతి ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడిన సంగతి ఏదైనా ఉందంటే అది ప్రార్థన. క్రైస్తవ జీవితంలో అతి ఎక్కువగా పట్టించుకోకుండా లేకపోతే తేలిగ్గా తీసుకునేది ఏదైనా ఉందంటే అది ప్రార్థన. వ్యక్తిగతంగా కావచ్చు, సంఘంగా కావచ్చు. ప్రార్థన అనే టాపిక్ దగ్గరికి రాగానే మనం చాలాసార్లు డల్ అయిపోతాం, లేకపోతే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రార్థన అనే ప్రాముఖ్యమైన సంగతిని లేకపోతే క్రమశిక్షణను పాటించకుండా మనం క్రైస్తవులుగా క్రీస్తుకు దగ్గరగా అవ్వలేం, లేకపోతే క్రీస్తు స్వారూప్యంలో మనం ఎదగలేం. వీ కెనాట్ గ్రో ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్స్ వితౌట్ స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. మనం చాలాసార్లు గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ అంటే దేవుని వాక్య అవగాహనలో ఎదిగితే చాలు అని అనుకుంటాం, లేకపోతే గ్రోయింగ్ ఇన్ లవ్
ప్రేమలో ఎదిగితే చాలు అని అనుకుంటాం, లేకపోతే క్రైస్తవ సువార్త చేయడంలో ఎదిగితే చాలు అనుకుంటాం, లేకపోతే క్రైస్తవ ఇంకా వేరే ఏ పరిచర్య చేయడానికైనా కానీ అది చాలులే, నాకు దేవుడు అది సహాయం చేశాడు చాలు అని మనల్ని మనం సంతృప్తి పరుచుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం బైబిల్ చదివితే, బైబిల్లోని సంగతులను డీప్గా వెళ్ళి మనం మెడిటేట్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కమ్ ఉదయ్, సంబడి కెన్ గైడ్ దెమ్. ఒక 2 కుర్చీలు ముందుకు వచ్చేసేయండి, ముందుకు రండి. రైట్, అట్లనే నిలబడండి. మధ్యలో వచ్చారు కాబట్టి మీ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో మనందరికీ తెలుసు, బ్రదర్ ఉదయ్ చాలా రోజుల నుంచి మన దగ్గరికి సంఘానికి వస్తున్నాడు. సో బ్రదర్ ఉదయ్, ఐ ఫర్గాట్ యువర్ నేమ్ అమ్మా. సుమప్రియ, రైట్, సుమప్రియ వాళ్ళకు మ్యారేజ్ అయింది. సో ఫస్ట్ టైం మన దగ్గరకు వస్తున్నారు. సో వి వెల్కమ్ యూ యాజ్ ఎ చర్చ్, హెచ్టీబీసీగా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో కూర్చోండి. రైట్ రైట్ సో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సో ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే, మొట్టమొదటిది ప్రార్థన మనల్ని దేవునికి చాలా దగ్గర చేస్తుంది. రెండవది, ప్రార్థన మనం దేవుని మీద ఆధారపడడానికి సహాయం చేస్తుంది. ఒకవేళ మనం ప్రార్థనలో సమయం గడపట్లేదనుకో, ఒకవేళ మనం ప్రార్థన చేయట్లేదనుకో, దాని అర్థం ఏంటంటే వీ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్. వీ డోంట్ నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు అవసరం లేదు. నేను నా స్వశక్తితో, నా స్వబలంతో నేను ఏదైనా చేయగలను అని మనకు మనమే బోధించుకుంటున్నట్టు మనం ప్రార్థన చేయకపోతే. కానీ చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రార్థన. ఇది పాటించకుండా మనం దేవునికి దగ్గరగా ఎదగలేం. ఈరోజు అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ ప్రార్థనను మనం ధ్యానించబోతున్నాం. ఒకసారి మనం పౌలు యొక్క జీవితాన్ని గనక తరచి చూస్తే, పౌలు యొక్క జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అపొస్తల కార్యముల గ్రంథంలో ఉంటుంది. ఆయన సంఘాన్ని బాగా హింసించాడు, ఆయన సంఘాన్ని బాగా దూషించాడు. ఒకవేళ వాళ్ళను చంపడానికి పర్మిషన్ కోసం కూడా దమస్కుకు ప్రయాణమై ఇంకా సంఘాన్ని నాశనం చేయడానికి కూడా కంకణం కట్టుకున్న ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు స్వరాన్ని విని, యేసుక్రీస్తు పిలుపును విని రక్షించబడి, ఆ తర్వాత తన సువార్త పరిచర్యను చేస్తూ, సంఘాలను స్థాపిస్తూ, సువార్త కోసం ఎన్నో దెబ్బలు తింటూ ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. కానీ ఈ మాటలు వినండి, ఆయన అంత గొప్ప పరిచర్య చేసినా తిరిగి ప్రార్థన చేయడం ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం ఆల్రెడీ ఆయన ఎఫెసీ సంఘాని కోసం చేసిన ప్రార్థనను గత ప్రసంగంలో ధ్యానించాం. వారి అనుభవ జ్ఞానంలో, వారి జ్ఞానంలో ఎదగాలని, దేవుణ్ణి ఇంకెక్కువగా జ్ఞానపూర్వకంగా తెలుసుకోవాలని, ఆ క్రీస్తులో ఉన్న మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆ బలాతిశయం ఎట్టిదో వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళ గురించి ప్రార్థన చేసింది 1వ అధ్యాయంలో మనం చూసాం. కానీ అక్కడితో ఆగిపోలేదు. ఇదిగో మళ్ళీ 2వసారి ఎఫెసీ సంఘం కోసం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన జైలులో రాస్తున్న ఉత్తరంలో తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, అండ్ యూ ఆల్సో షుడ్ ప్రే ఫర్ వన్ అనదర్. ఆయన ప్రార్థన చేస్తూ ఆ పత్రిక రాయడంలో ఉద్దేశం ఏంటంటే ఇదిగో ఈ విధంగా మీరు కూడా ప్రార్థన చేయాలి అని ఎఫెసీ సంఘానికి ఆయన ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అదే పాఠం ఈరోజు కూడా మనకు దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. 3వ అధ్యాయం మీరు చూస్తే, 1వ వచనం దగ్గరికి మీరు వస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే ఏమని ప్రారంభమవుతుంది ఆ మాట? ఈ హేతువు చేత. లాస్ట్ టైం మనం చూసాం, ఈ హేతువు చేత అంటే ఫర్ దిస్ రీజన్, ఈ కారణం చేత. ఏంటా కారణం అసలు? ఒకవేళ ఆ కారణం ఏంటో తెలవాలంటే దానికి ముందున్న 3 అధ్యాయాలు మనం చదవాలి, అంతేనా? 2 అధ్యాయాలు మనం చదవాలి. ఒకవేళ ఆ 2 అధ్యాయాలు మనం చదివితే మనకు తెలిసే సంగతులు ఏంటంటే, దేవుడు అనాది కాలంలో జగత్తు పునాది వేయబడక ముందే తన ప్రజలను ఎన్నుకున్నాడు. వారి కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారిని పరిశుద్ధాత్ముడు ముద్రించాడు. అది 1వ
అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం దగ్గరికి వస్తే, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు, కానీ మీరు యేసుక్రీస్తు విమోచన కార్యం ద్వారా రక్షించబడ్డారు, కృపచేత మీరు రక్షించబడ్డారు. 2వ అధ్యాయం 8వ వచనంలో మాట చెబుతాడు. అంతేనా? అది కాదు. ఆ తర్వాత ఇదిగో మీరు అన్యజనులు, ఇప్పుడు మీరు అన్యజనులు కాదు, మీరు వాగ్దాన నియమాలు లేని పరజనులు, పరదేశులు కారు. ఇప్పుడు మీరు యూదులతో కూడా ఒకే సంఘానికి, ఒకే కుటుంబానికి చెందిన వారు, మీరు మందిరముగా కట్టబడుతున్న ఒకే ప్రజలు అని చెప్పి 2వ అధ్యాయాన్ని అపోస్తలుడైన పౌలు ముగిస్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అంటున్నది ఏంటంటే, ఈ కారణం చేత, ఈ హేతువు చేత అని చెప్పి ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. కానీ ప్రార్థించాడా? 3వ అధ్యాయం 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ హేతువు చేత అని చెప్పి ప్రార్థిస్తూ సడన్గా ఆగిపోయి అరే కాదు, వీళ్ళకి ఇంకొక విషయం చెప్పాలి, నేను ప్రార్థిస్తాను కానీ ఇంకొక విషయం చెప్పాలని 1వ వచనం నుంచి 13వ వచనం వరకు అది మర్మము, అది యేసుక్రీస్తులో ఇన్ని రోజులు దాచబడిన మర్మం, యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు బయల్పరచబడిన మర్మం అని చెప్పి, ఇదిగో మీరు యూదులు, ఇదిగో మీరు అన్యులు, కానీ ఇప్పుడు మీరు ఒకటే కుటుంబానికి చెందిన వారు, ఇది ఇంతకుముందు పాత నిబంధనలో దాచిపెట్టబడింది, కానీ ఇప్పుడు మీకు అది తెలియజేయబడింది అని చెప్పి ఆ మర్మాన్ని వాళ్లకు తెరిచి ఆయన 1 నుంచి 13 వచనాల్లో చూపిస్తాడు. అది మనం గత ప్రసంగంలో చూసాం. యేసుక్రీస్తు ద్వారా, ఆయన కార్యం ద్వారా ఇప్పుడు ఆ మర్మం అందరికీ తేట తెల్లంగా బయటికి విప్పబడింది, ఆ మర్మం తెలియజేయబడింది అన్న సంగతి మనం చూసాం. ఆ మర్మం చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సిద్ధమవుతూ ఆ మాట 14వ వచనంలో మనం చూస్తాం. ఈ హేతువు చేత నేను మోకాళ్ళుని, ఆయన ప్రార్థనలో ఉన్న అంశాలను మనం ధ్యానిద్దాం. ఏంటి, వాట్ ఆర్ ద ప్రేయర్ పాయింట్స్, ఏం ప్రార్థన చేశాడు అనేది మనం ధ్యానిద్దాం. కానీ దానికి ముందు 2-3 విషయాలు నేను మీకు అదే వచనాల నుంచి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ హేతువు చేత నేను మోకాళ్ళుని అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నేను మోకాళ్ళుని అంటే అర్థం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమా కారాగారంలో ఆ సంఖ్యలతో ఆ బంధకాల్లో ఉన్నాడు, కానీ అక్కడ కూడా ఆయన మోకాళ్ళ మీద తన సంఘం కొరకు, అంటే ఎఫెసీ సంఘం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కన్సర్న్ చూడండి, ఇక్కడ ఆయన కన్సర్న్ చూడండి. హీ వాంట్ టు ప్రే ఫర్ ద చర్చ్ ఎట్ ఎఫెసస్ ఆన్ హిజ్ నీస్. ఆయన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మనమందరం తప్పకుండా ప్రతిసారి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయమని అక్కడ అర్థం కాదు. ఆయన అక్కడ అలా ప్రార్థన చేస్తున్నాడు, కానీ మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని యొద్ద నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన అధికారాన్ని ఒప్పుకుంటూ, దేవా నీవు మాత్రమే ఈ యొక్క ప్రార్థనా విన్నపాలను నిజం చేయగలవు అని చెప్పి ఆధారపడే స్వభావం, ఒక రకమైన హృదయ పోస్చర్ని, హార్ట్ పోస్చర్ని మనకు అది సూచిస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. ప్రతిసారి మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయమని అక్కడ పౌలు చెప్పట్లేదు, కానీ ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడంలో అర్థం ఏంటంటే, ఆయన లిటరల్లీ దేవుని శక్తి మీద, బలం మీద ఆధారపడుతూ తన పోస్చర్ ద్వారా, అంటే తాను మోకాళ్ళ మీదకి రావడం ద్వారా కూడా ఆయన, దేవా నువ్వు మాత్రమే ఇది చేయగలవు, ఇదిగో నీ యొద్ద నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఆయన చూపిస్తున్న ఒక సూచనగా మనం చూడొచ్చు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూదులు ప్రతిసారి నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు. ఓకే, సో వాళ్ళు ఎక్కువగా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు కాదు. యూదులు ఎక్కువగా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళు. మీరు గాస్పల్స్లో చూస్తే సుంకరి, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వెళ్ళి పరలోకం వైపు చూస్తూ ప్రార్థన చేస్తారు. అప్పుడు వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలే, నిలబడి ప్రార్థన చేశారు. ఆ వ్యక్తి తన గుండెలు బాదుకుంటూ నీ ఎదుట పాపిని అని నిలబడి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత పాత నిబంధనలోకి వెళ్తే ఎజ్రా నిలబడి ప్రార్థన చేశాడు. కానీ మోకరించి ప్రార్థన చేయడం తప్పేం కాదు, రైట్? ఎవరు చేశారు మరి అట్లా అని అంటే, ఇదిగో పౌలు చేశాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా చేశాడు. ఆయన మోకాళ్ళ మీద ఉండి
ప్రార్థన చేసిన గెత్సెమనే తోటకు మనం వెళ్తే మనం చూస్తాం. సో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం మంచిది. మనలో క్రైస్తవ పరిపక్వతలో ఎదుగుతున్నా కొద్దీ, మనం జ్ఞానంలో ఎదుగుతున్నా కొద్దీ ఒక డేంజర్ ఏంటో తెలుసా? ఇటువంటి విషయాల మీద పెద్దగా ప్రాధాన్యత ఉంచాం మనం. దేవుడు పడుకొని ప్రశాంతంగా నిద్రపోయి ఇట్లా బెడ్ మీద నుంచి ప్రార్థన చేస్తే కూడా వింటాడు కరెక్టే, వింటాడు. కానీ మనం మోకాళ్ళ మీద అంటే ఒక డిసిప్లిన్, మన హృదయాన్ని ఆయన యొద్ద కుమ్మరించే ఒక పోస్చర్ మోకాళ్ళ మీదకి రావడం, అటువంటి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసే అనుభవంలోంచి మెల్లమెల్లగా మనం పక్కకెళ్ళిపోతాం. ఎప్పుడు ప్రార్థన చేస్తుంటామో తెలుసా? మోకాళ్ళ మీద యేసు ప్రభువును కొత్తగా అంగీకరించినప్పుడు, లేకపోతే బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఇంకొకసారి ఎప్పుడు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు రాకపోయినా ఇక్కడ మోకాళ్ళ మీద మనల్ని కూర్చోబెడతారు. ఎక్కడండి? పెళ్ళిలో మీరు మోకాళ్ళ మీద వస్తే మీ నాయకులు వచ్చి, మాలాంటి పాస్టర్లు వచ్చి ఇట్లా పైన చేతులుంచి ప్రార్థన చేపిస్తాం. మిగతా టైంలో డియర్ బ్రదర్స్, లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ బావ్ యువర్ నీస్ బిఫోర్ గాడ్ ఇన్ ప్రేయర్? కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయడం తప్పని నేను అనట్లేదు, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తూ మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన మీద ఆధారపడుతూ చేసిన ప్రార్థన చివరిసారి ఎప్పుడు చేసావు? నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన అంతరంగంలో ఒకవేళ దేవుని పట్ల భయం కానీ, భక్తి కానీ, గౌరవం కానీ ఉంటే నిజంగా మనం మోకరిల్లుతాం ఆయన సన్నిధిలో. కొంతమంది మనం చాలా స్పిరిచువల్ అని చూపించడానికి మోకాళ్ళ మీదకి వస్తారు. అట్లా చేయొద్దు. మళ్ళీ మోకాళ్ళ మీదకి వస్తేనే దేవుడు, యేసు ప్రభు నీ మాటలు, నీ ప్రార్థన వింటాడని కూడా అనుకోవద్దు. కానీ అంతరంగంలో దేవుని పట్ల నీ భయం, భక్తి, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ యువర్ ప్రైవేట్ లైఫ్, మే నాట్ బి ఇన్ పబ్లిక్. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఐ ఎంకరేజ్ యూ, ఐఎమ్ నాట్ ప్రెజరైజింగ్ యూ, ఐ ఎంకరేజ్ యూ టు బావ్ యువర్ నీస్ బిఫోర్ గాడ్. ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే మంచిది అంతే. కాబట్టి అటువంటి ఆలోచన మనం కలిగి ఉందాం. దేవుని దగ్గరికి మోకాళ్ళ మీద మనం పౌలులాగా వద్దాం. వచ్చి ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ అప్పట్లో ఆ జూడియా కల్చర్లో తండ్రిని బాగా ఎక్కువగా గౌరవించే వాళ్ళట. ఆయనకు కుటుంబ పెద్దగా ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అది కాస్త తగ్గిపోయింది అనుకోండి. ఎస్పెషల్లీ 2024లో చాలా తగ్గిపోయింది అది. నేను మాటికి ముందు మా పిల్లలకు చెప్తా ఉంటా, మా ఫాదర్ వస్తూ ఉంటే ఇంట్లోకు నేను కాలు మీద కాలేసుకొని ఎట్లా కూర్చున్నా, ఏ పోస్చర్లో ఉన్నా, ఆయన జస్ట్ ఇంట్లోకి వస్తూ ఉంటే సడన్గా అన్ని పక్కన పెట్టి ఒకసారి ఇట్లా లేచి నిలబడేవాడిని. మీరు చూడు ఎట్లా ఉన్నారు, కూర్చుంటున్నారు అని అంటుంటా అనమాట అప్పుడప్పుడు జోక్గా. అంటే అదెందుకో మెల్లగా వచ్చేసింది, మనకు పర్లేదులే అన్న తత్వం వచ్చేసింది. కానీ అప్పట్లో తండ్రి అంటే కుటుంబానికి పెద్ద, చాలా గౌరవం వాళ్ళు చూపెట్టేవాళ్ళు, అంతేకాదు భయపడే వాళ్ళు కూడా. సో పౌలు తండ్రికి మాట్లాడుతున్నప్పుడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి గౌరవం, భయం, భక్తి కలిగిన ఉద్దేశంతో చేస్తున్నాడు. ఒకవేళ మీరు 2వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి వెళ్తే అక్కడ అంటున్నాడు, మన ఇద్దరం యూదులం మరియు అన్యజనులం, మన ఉభయులం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి మనం చేరగలిగి ఉన్నామని అంటున్నాడు. ఇదిగో ఈ తండ్రి మన గౌరవానికి అర్హుడు, మన భక్తికి అర్హుడు, మనం ఆయన ఎదుట భయపడాలి. కానీ ఆ తండ్రి మనల్ని దూరంగా వెళ్ళిపోయే ఒక భయస్థుడిగా చేసే తండ్రి కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? జనరల్గా మన కాంటెక్స్ట్లో భయం అంటే ఏంటి? నాకు యాంటోనీ బ్రదర్ అంటే భయం అంటే ఏంటి? నేనేం చేస్తా? యాంటోనీ నుంచి దూరంగా ఉరుకుతా. అన్నాడు కనబడ్డాడంటే నేను వెళ్ళిపోతా అన్నమాట. అది మన అండర్స్టాండింగ్ భయం. కానీ బిబ్లికల్గా మాట్లాడితే అది కాదు భయం. యాక్చువల్లీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవునికి దూరంగా పరిగెత్తుమనా? కాదు. అంటే దేవుని పట్ల అట్మోస్ట్ రెవరెన్స్ కలిగి ఉండాలని. నీకు దేవుని మీద ఎంత భయం ఉంటే నువ్వు దేవుని దగ్గరికి అంత దగ్గరగా వస్తావని అర్థం. సో ఇక్కడ పౌలు తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థం ఏంటంటే మన ఇద్దరిని ఒకటిగా చేశాడు. ఇప్పుడు ఆ తండ్రి దగ్గరికి మనం ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు.
మనకిక మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. యేసుక్రీస్తే మన మధ్యవర్తి. మనం ఎప్పుడంటే కూడా అప్పుడు ఆ తండ్రి సన్నిధికి చేరి మన ప్రార్థన విన్నపాలు ఆయన యొద్ద మనం పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో పౌలు ఇక్కడ ఆ మాట రాస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు గమనించండి. మనం తండ్రి యొద్దకు క్రీస్తు ద్వారా వెళ్తున్నాం. మనం మోకాళ్ళ మీద లేకపోతే హృదయంలో మోకరించిన తత్వంతో ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. కానీ ప్రశ్న ఏంటంటే, అసలు మనం వెళ్తున్నామా లేదా? ద మోస్ట్ నెగ్లెక్టెడ్ డిసిప్లిన్ ఇన్ ఎనీ చర్చ్, నాట్ జస్ట్ ఇన్ HTBC, ఈజ్ ప్రేయర్. అది నా జీవితంలో కూడా నిజమే. నేను ప్రసంగానికి సిద్ధపడుతున్నట్టుగా, లేకపోతే ట్రాన్స్లేషన్స్ చేస్తున్నట్టుగా, పుస్తకాలు రాస్తున్నట్టుగా, కవితలు రాస్తున్నట్టుగా, అక్కడిక్కడికి వెళ్ళి ట్రావెల్ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నట్టుగా వాటికి ఇచ్చినంత ఇంపార్టెన్స్, ఇఫ్ యు ఆస్క్ మీ, ఈవెన్ ఐ am not giving that much importance in my prayer life. కానీ పౌలు ఇక్కడ స్టార్టింగ్లోనే, ఆయన అంశాల గురించి తర్వాత మాట్లాడదాం, స్టార్టింగ్లోనే ఆయన నాకిచ్చిన ఎంకరేజ్మెంట్ అంటే ఏంటంటే, ప్రేయర్ చేస్తున్నావా నువ్వు అసలు? ఇది యాక్చువల్లీ 2 వారాల ముందే తీసుకోవాల్సిన ప్రసంగం. అయితే నేను అజయ్కి ఏం చెప్పానంటే, ఐఎమ్ ఫెయిలింగ్ మ్యాన్, నేను ప్రార్థన చేయాల్సినంతగా చేయట్లేదు. అట్లీస్ట్ ఈ 2 వారాలు నేను ప్రార్థన చేస్తా, ఈ 2 వారాలు కొంచెం సమయం గడుపుతా, మేబీ అప్పుడు నేను సిద్ధపడతానేమో ఈ మెసేజ్ చెప్పడానికి అని చెప్పి 2 weeks బ్యాక్ నేను చెప్పాను తనకి. అంటే ఈ 2 వారాలు నేను బాగా ప్రార్థన చేశానని నన్ను నేను ప్రజెంట్ చేసుకోవట్లేదు, మళ్ళీ అట్లా కూడా అనుకోవద్దు మీరు. బట్ పాయింట్ ఏంటంటే, నేను ప్రిపేర్ అయ్యాను, ఆ ప్రార్థనలో కూడా నేను ప్రిపేర్ అయ్యాను. సో లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, ఆర్ యూ ప్రిపేర్డ్ టు ప్రే ఇన్ యువర్ డైలీ లైఫ్స్? నీ అనుదిన జీవితంలో ఏవేవో చేయడానికి ప్రిపేర్ అవుతున్నావు కదా, నువ్వు ప్రార్థన చేయడానికి ప్రిపేర్ అవుతున్నావా లేదా? అసలు అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయలేడు పౌలు. జైల్లో ఉన్నాడు, ఆయనకు సంఖ్యలు వేశారో లేదో నాకు తెలియదు, కానీ బంధకాల్లో ఉన్నాడు, ఆయనకు కరెంట్ లేదు, వెలుగు లేదు, ఆ చిన్న చిన్న గుహల్లో, ఆ గదుల్లో ఆయనను బంధించారు. బట్ స్టిల్ హీ ఈస్ ప్రేయింగ్ ఫర్ హిస్ పీపుల్. ఎక్స్క్యూజెస్ ఇవ్వాలంటే పౌలు ఇవ్వచ్చు. ఫస్ట్ ఎక్స్క్యూజ్, పెయిన్లో ఉన్నాడు, ఇంకా ప్రార్థన చేసేది ఏంది 10 మంది కోసం నేను. హీ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్, బట్ 2 సార్లు ఇదే సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అండ్ దట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. నేను గర్వంగా చెప్తాను, ఆ సంఘం కోసం నేను ప్రార్థన చేస్తున్నా అని. అటువంటి గర్వాంధులు మీరు ఉన్నారా? దేవుడు గర్వాంధులను మెచ్చడు, కానీ ఇటువంటి గర్వాంధులను మెచ్చుతాడు. ఎటువంటి గర్వం అంటే, ఐ కెన్ లివ్ ఫర్ గాడ్, ఐ కెన్ ప్రే ఫర్ మై పీపుల్, ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. అటువంటి అతిశయం, ప్రభువునందు అతిశయం కలిగిన వారిని దేవుడు మెచ్చుకుంటాడు. సో లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ అగైన్, ఆర్ యూ ప్రేయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ పీపుల్? ఇఫ్ నాట్, ఒకవేళ మీరు ప్రార్థన చేయకపోతే ఈరోజు దేవుని దగ్గర మీరు ఒప్పుకొని మీ ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వచనాలను 2 రకాలుగా బైబిల్ స్కాలర్స్ డివైడ్ చేశారు, అంటే 2 రకాలుగా అర్థం చేసుకున్నారు. దీంట్లో ఉన్న పదాలు గ్రీక్లో పెట్టినప్పుడు ఆ గ్రీక్లో ఉన్న పదాలను బట్టి 2 రకాల వ్యాఖ్యానాలు చేశారు, లేకపోతే 2 రకాల వ్యూస్ ప్రజెంట్ చేశారు. అవి నేను మీకు చెప్తాను. దాంట్లో ఏ వ్యూ నేను తీసుకున్నాను అనేది కూడా చెప్తాను, మీరు కూడా ఆలోచించాలి. మొదటి వ్యూ ఏంటంటే, ఇక్కడ పితృత్వం అనేది దేవుని నుండే అందరికి వచ్చింది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫాదర్హుడ్ అనేది
తండ్రి అయిన దేవుడి నుంచే వచ్చింది కాబట్టి, ఇదిగో ఇక్కడ తండ్రి అయిన దేవుడని పౌలు ఎవరినైతే పిలుస్తున్నాడో ఆయన అందరికీ తండ్రి, నాట్ జస్ట్ ఫర్ క్రిస్టియన్స్. అంటే ఫాదర్హుడ్ అనేది ఓన్లీ హెవెన్లీ ఫాదర్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన అందరికీ తండ్రి. ఇక్కడ కుటుంబం అన్నాడు కదా, ప్రతి కుటుంబం అంటే అన్ని కుటుంబాలు. సో ఆయన అందరికీ తండ్రి, ఫాదర్హుడ్ అంటే అందరికీ వచ్చింది, ప్రతి కుటుంబం అంటే అన్ని కుటుంబాలు అని అర్థం. కానీ ఇక్కడ మరియు లూకా సువార్త 2:4, అపోస్తల కార్యం 3:25 ఈ 3 సందర్భాల్లో ఇక్కడ ప్రతి కుటుంబానికి అని వాడిన పదానికి వాడిన గ్రీక్ పదం ఏంటంటే ప్యాట్రియా. ఓకే, రాసుకోండి, ప్యాట్రియా. కాబట్టి అక్కడ లూకా 2:4, అపోస్తలు 3:25లో మీరు ఒకవేళ ఆ వచనాలు ఇంటికెళ్ళిన తర్వాత మీరు వెళ్ళి చూస్తే ఆ వచనాలు పూర్వీకుల వంశాన్ని గురించి మాట్లాడుతున్నాయి. అపోస్తల కార్యం 3:25, లూకా 2:4 మీరు దాన్ని స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే ఎవరి తరం నుంచి మనం వచ్చామో వారికి చెందిన సముదాయాన్ని అక్కడ ప్యాట్రియా అని వాడారు. కాబట్టి ఈ వ్యూని చాలామంది ఇది కాకపోవచ్చులే అని అన్నారు. ఓకే, అది మొదటి వ్యూ. సమస్తం అందరూ కుటుంబాలు, ఎందుకంటే తండ్రి ఫాదర్హుడ్ అని ఆయన నుంచి వచ్చింది కాబట్టి అందరినీ ఉద్దేశించి పౌలు రాస్తున్నాడు అని చాలామంది అన్నారు. బట్ ఇది కాకపోవచ్చు అని కొంతమంది అన్నారు. అప్పుడు రెండవ మాట ఏమన్నారంటే ఇక్కడ మొత్తం కుటుంబం అని అర్థం వస్తుంది, అంతేగాని ప్రతి కుటుంబం అని అర్థం రాదు అన్నారు కొందరు. ఎందుకట్లా అన్నారంటే ద ప్రీవియస్ చాప్టర్స్ ఆఫ్ ద సేమ్ బుక్. ఎందుకు అంటే దానికి 2వ అధ్యాయంలోనే పౌలు ఏమన్నాడు, మీరు యూదులు, అన్యజనులు, కానీ మీరు ఇప్పుడు ఎవరు, దేవుని. సో ఇక్కడ హోల్ బుక్ గనక మనం చూస్తే అపోస్తలుడైన పౌలు దేన్ని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన ప్రజలు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు దేవుని కుటుంబంలో సభ్యులు అన్న కాన్సెప్ట్తో రాశాడు ఎఫెసీ పత్రిక. అదేవిధంగా అన్యజనులను కూడా మీరు పరజనులు కాదు, పరదేశులు కాదు, మీరు క్రీస్తుతో కూడా యూదులతో కుటుంబ సభ్యులు, దేవుని మందిరం అని ప్రూవ్ చేస్తూ రాస్తా ఉన్నాడు. సడన్గా ఇప్పుడు మళ్ళీ ప్రతి కుటుంబం అని ప్రపంచంలో ఉన్న ప్రతి వారి గురించి ఎందుకు రాస్తాడు ఆయన? కాదు, ఇది కేవలం మొత్తం కుటుంబం అని ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజల గురించి ఆయన రాస్తున్నాడు అని చాలామంది బైబిల్ స్కాలర్స్ రెండవ వ్యూ ఇచ్చారు. నేను ఈ రెండవ వ్యూనే నమ్ముతా. ఓకే, సో నేను నమ్మడం కాదు, ఇంకొక మంచి బైబిల్ స్కాలర్, నాకు బాగా ఇష్టమైన బైబిల్ స్కాలర్, ఆయన హెన్రిక్సన్ కిస్ మేకర్, వెరైటీగా ఉంటుంది ఆయన పేరు. ఆయన రాసిన బైబిల్ కామెంటరీ నుంచి కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో ఇది మొత్తం కుటుంబం అనేదే నువ్వు కాంటెక్స్ట్ చూస్తే కరెక్ట్గా సూట్ అవుతుంది. బుక్ కాంటెక్స్ట్ చూస్తే సందర్భానికి అనుగుణంగా ఏం కనబడుతుందంటే మొత్తం కుటుంబం అనేదే కనబడుతుంది. వాస్తవానికి క్రీస్తును విశ్వసించే వారందరూ, వారు యూదులైనా అన్యజనులైనా, ఇప్పుడు ఒకే ఇంటి వారు, ఒకే కుటుంబానికి పర్యాయపదంగా ఉన్నారని అపోస్తలుడైన పౌలు మనకి ఇంతకు ముందే చెప్పాడు. అది మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు ఇంటితో లేదా కుటుంబంతో తండ్రికి గల సంబంధాన్ని కూడా ఇంతకు ముందే ఆయన ప్రస్తావించాడు 2వ అధ్యాయంలో. కాబట్టి ఆథర్ యొక్క లైన్ ఆఫ్ థాట్ చూస్తే, బుక్ యొక్క ఓవరాల్ కాంటెక్స్ట్ చూస్తే ఇది ప్రతి కుటుంబం అన్న విషయం చెప్పట్లేదు, కానీ ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించారో, ఆయన కుటుంబంలో సంఘంలో చేరారో వారి గురించే మాట్లాడుతున్నది అని చెప్పి ఈ బైబిల్ స్కాలర్ చెప్పడం జరిగింది. దీన్నే నేను కూడా నమ్ముతున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. విశ్వాసులు వారి పరలోకపు తండ్రి ఒకే కుటుంబంగా చాలా దగ్గరగా అనుసంధానించబడి ఉన్నందున వారి గుర్తింపు తండ్రి కుటుంబంగా ఆయనతో లోతుగా ముడిపడి ఉంది. మనమందరం కూడా దేవుని కుటుంబ సభ్యులుగా పిలవబడ్డ మనం తండ్రికి అనుసంధానించబడ్డాం కాబట్టే మనం మొత్తం కుటుంబంగా మనం పిలవబడ్డాం, లేకపోతే
ఆయనతో సంబంధంలో ముడిపడి ఉన్నాం. ఇదే విషయాన్ని పౌలు వాళ్ళకు గుర్తు చేయాలనుకుంటున్నాడు. మీరు వేరే వాళ్ళు కాదు. మీరు సున్నతి లేదని బాధపడకుండా, లేకపోతే వాగ్దానాలు లేవని బాధపడకుండా, మీరిప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వారు, తండ్రికి ముడిపడి ఉన్నారు. కాబట్టే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు నా కుటుంబ సభ్యులు, నా తండ్రి మీ తండ్రి ఒక్కడే. నేను మీకోసం మన తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు లెఫ్ట్ అవుట్ అంటే కొన్నిసార్లు లెఫ్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక అమెరికన్ మన దగ్గరికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అనుకోండి. నేను ప్రసంగం చెప్పాను, ఏం అర్థం కాలేదు. ప్రసంగం అయిపోయిన తర్వాత నేను అజయ్ ఆయనతో మాట్లాడుతూ ఆయన ఉన్నాడు మా దగ్గర. కాకపోతే మేమిద్దరం తెలుగులోనే మాట్లాడుతున్నాం. మళ్ళీ ఏమనుకుంటాడు ఆయన? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బీయింగ్ లెఫ్ట్ అవుట్. ఎవరిని నేను కనీసం నన్ను పట్టించుకోవట్లేరు, కనీసం ఇంగ్లీష్లో అన్న మాట్లాడొచ్చుగా, నాకు అర్థమవుతుంది అన్నట్టు. సో లెఫ్టింగ్ అవుట్ అనమాట. లెఫ్టింగ్ అవుట్ అనొచ్చో లేదో ఇంగ్లీష్లో తెలియదు కానీ, సో లెఫ్ట్ అవుట్, రైట్. సో అదేవిధంగా ఈ యొక్క అన్య జనుల నుండి యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు లెఫ్ట్ అవుట్ అని ఫీల్ అవ్వకుండా వాళ్ళకు ఒక కంఫర్ట్ ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏంటా కంఫర్ట్? We all belong to same family and we have only one father. And ఆ దేవుడికి, ఆ తండ్రికి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఈ మాటలు చదివిన ఎఫెసీలు ఎంత ఆనందంతో నిండి ఉంటారో, ఎంత ఆనందంతో నిండిపోయి ఉంటుందో వాళ్ళ హృదయం అని ఒక బైబిల్ పండితుడు అంటా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బిలాంగింగ్నెస్ వచ్చింది. వాళ్ళకిప్పుడు అబ్బా, మేము కూడా కుటుంబం, మాకు కూడా ఒక తండ్రి ఉన్నాడు, ఇదిగో మా కోసం ఒక ఆయన ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, మేము చాలా దగ్గర వాళ్ళం, మేము చాలా విలువగల వాళ్ళం అని చెప్పి ఒక రకమైన సంతోషం వాళ్ళ హృదయంలో నిండిందేమో అని అపోస్తలుడైన పౌలు ఒక బైబిల్ స్కాలర్ రాస్తాడనమాట. సో పౌలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఈరోజు ఒకటే ప్రార్థన గురించి నేను చెప్తాను. తర్వాత రెండవ లేకపోతే ఇంకా మూడవ సర్మన్లో 3 ప్రార్థన విన్నపాలు మనం చూద్దాం. ఈరోజు ఒకటే ప్రార్థన నేను మీకు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అది 15వ వచనంలో ఉంది. మొట్టమొదటి ప్రార్థన అంశం. ఆయన ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఎవరికి ప్రార్థిస్తున్నాడు అనేది చూసాం. ఇప్పుడు ఆయన ప్రార్థనలోని కంటెంట్ అంశం దగ్గరికి మనం వద్దాం. విశ్వాసులు శక్తితో నింపబడడానికి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. He is praying for his people so that they may be strengthened with the power. విశ్వాసులు శక్తితో నింపబడడానికి ప్రార్థన. 15-16 చదవండి మీ యొక్క బైబిల్లో. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి వెనక్కి చూడండి. 1:17 అదే పుస్తకంలో 1:17 చూడండి. ఏమనుంది అక్కడ? ఎవరైనా గట్టిగా చదువుతారా? నిరీక్షణ ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, రైట్, చాలు, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. సో ఆల్రెడీ 1వ అధ్యాయం 17లో విశ్వాసులు శక్తితో నింపబడటం గురించి ఆల్రెడీ ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ మళ్ళీ దాన్ని ఇంకా ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ, ఒక రకంగా నొక్కి చెప్పడం అంటాం కదా, ఎంఫసిస్, మళ్ళీ దాన్ని నొక్కి చెబుతూ రెండవసారి విశ్వాసులు అంతరంగంలో ఆత్మశక్తితో నింపబడడం గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అసలు 1:17లో ఎందుకు ఆ ప్రార్థన చేశాడు, ఏంటా దేవుని శక్తి అని చూస్తే మీరు దాని కింద 20-22 వచనాలు చూడండి.
ఏంటా శక్తి? డూనమీస్ అన్న పదం. ఏంటా శక్తి? 22 వచనాలు మీరు చూస్తే ఆ దేవుని శక్తి ఏంటంట అంటే మృతులలో నుండి క్రీస్తును పునరుత్థానుడిగా లేపిన శక్తి అది. క్రీస్తును అన్నింటిపైన అధికారిగా నియమించిన శక్తి అది. ఆ దేవుని శక్తి క్రీస్తును తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టింది. అంతేనా? సంఘానికి క్రీస్తును శిరస్సుగా నియమించిన శక్తి అది. ఇప్పుడు అదే శక్తిని ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీ అంతరంగములో ఆత్మచేత మీరు శక్తితో బలపరచబడినట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. డియర్ బ్రదర్స్, ఎవరైతే యేసు సిస్టర్స్, లాస్ట్ టైం కూడా ఓన్లీ బ్రదర్స్ అన్నా అని సర్మన్ రివ్యూలో నాకు షంటింగ్ వేశారనమాట. రైట్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడైతే యేసు క్రీస్తును పాప క్షమాపణ కోసం నువ్వు అంగీకరించి విశ్వసించావో, ఆన్ దట్ సేమ్ డే, ఆన్ దట్ సేమ్ మూమెంట్ యు ఆర్ ఫిల్డ్ విత్ పవర్ ఆఫ్ గాడ్. బైబిల్లో డూనమీస్ అంటే డైనమైట్ అంటాం కదా మనం, పేలుతుంది, ఎంత శక్తిగా ఉంటుంది. సో ఈ డైనమైట్ అనేది ఈ పదం నుంచే వచ్చింది, డూనమీస్ అన్న పదం. ఏ క్షణమైతే నువ్వు ప్రభువుని అంగీకరించావో ఆ క్షణమే యు ఆర్ ఫిల్డ్ విత్ పవర్ ఆఫ్ గాడ్. కొంతమంది క్రైస్తవులు, నాకంత బలం లేదు బ్రదర్, నాకంత శక్తి లేదు బ్రదర్, నేనంత చేయలేను బ్రదర్, నా వల్ల కాదు బ్రదర్, నా వల్ల కాదు సిస్టర్ అని అంటారు. నీకు బైబిల్ అవగాహన లేదంతే. నువ్వు ఏ రోజైతే ప్రభువుని అంగీకరించావో ఆత్మని హృదయంలో నివాసం చేస్తున్నాడు. ఆత్మదేవుడు నీలో ఆలయంగా చేసి నివాసం చేస్తున్నాడు. ఆత్మదేవుడు బలహీనుడా? ఆత్మదేవుడు బలహీనుడా? కాదు, ఆత్మదేవుడు బలవంతుడు. దేవుడు నీ హృదయంలో నివాసం చేస్తున్నాడంటే అర్థం నీలో బలం ఉందని, నీలో శక్తి ఉందని. ద ప్రాబ్లం ఏంటంటే ఆ శక్తిని మనం కరెక్ట్గా అవగాహన చేసుకొని యూటిలైజ్ చేసుకోకపోవడం అంతే. ద ప్రాబ్లం ఈజ్ నాట్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఆల్రెడీ నింపేశాడు. ద ప్రాబ్లం ఏంటంటే దాన్ని అవగాహన చేసుకొని దాన్ని అప్లై చేసుకోకపోవడమే మన ప్రాబ్లం. సో ఇక్కడ పౌలు, మీరు ఆల్రెడీ శక్తి చేత నింపబడ్డారు. ఎప్పుడైతే ఈ అన్యజనులు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు నింపబడ్డారు. కానీ అది ఇంకా ప్రతిరోజు కూడా ఆ శక్తిలో వాళ్ళు నింపబడి బలపరచబడినట్లుగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ బలపరచబడడం అన్న పదం గ్రీక్లో క్రాటాయోస్, దాన్ని ఇంకా వేరేగా కూడా పలుకొచ్చేమో. దానికి అర్థం ఏంటంటే స్థిరంగా ఉండడం, శక్తితో వృద్ధి చెందడం. మీరు బలపరచబడాలి, శక్తితో వృద్ధి చెందాలి, స్థిరపరచబడాలి అని చెప్పి పౌలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ వాడారు ఈ పదం? ఒకవేళ మనం ఆ పదం ఇంకెక్కడ వాడారో కూడా చూద్దాం ఒకసారి. కీర్తన 27:14. కీర్తన 27:14 మీరు చూస్తే, ధైర్యము తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు అని అంటాడు అక్కడ కీర్తనకారుడు. ఇక్కడ నిబ్బరముగా అన్న పదం ఏంటంటే శక్తితో వృద్ధి చెందడం, బలపరచబడడం. లూకా సువార్త 2:40 యేసుక్రీస్తును ఉద్దేశించి కూడా ఆ మాట వాడారు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. అక్కడ కూడా క్రాటాయో అన్న పదాన్ని తిరిగి నూతన నిబంధన రచయితలు వాడారు. ఎక్కడుండాలి ఈ శక్తి? అసలు బేసికల్గా ఈ శక్తి అంతా ఎక్కడుంటుంది? పౌలు అంటున్నాడు, అంతరంగంలో. మీ క్రైస్తవ జీవితంలో మీ అంతరంగంలో ఈ శక్తి ఉంది. ఈ శక్తి ఇంకా బలపరచబడాలి, ఈ శక్తి ఇంకా వృద్ధి చెందాలి, ఈ శక్తి ఇంకా ఎక్కువగా మీలో కార్యసిద్ధి కలగజేయాలి అని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ అంతరంగం అంటే ఇన్నర్ బీయింగ్ ఇంగ్లీష్లో, ఓకే, ఇన్నర్ బీయింగ్. అండ్ బిబ్లికల్ ఆథర్స్ చాలాసార్లు ఇన్నర్ బీయింగ్ని హార్ట్ని సినానిమస్గా వాడారు. అంటే హృదయం అన్నా
అంతరంగం అన్నా ఒకటే. దట్ ఈస్ ద ఎపి సెంటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే మానవుని మొత్తానికి లోపలున్న ఒక మెయిన్ కేంద్రం ఏంటంటే హృదయం లేకపోతే అంతరంగం. రైట్? అది మనకు కనబడదు కంటికి, కానీ మన హృదయంలో లేకపోతే మన అంతరంగంలో పనిచేసేది అదే. సో దాన్నే ఇక్కడ పౌలు వాడుతూ మీ ఇన్నర్ బీయింగ్లో మీరు స్ట్రెంగ్తెన్ అవ్వాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చాలాసార్లు వి టాక్, వి స్పెండ్, వి గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు అవుటర్ బీయింగ్. అవుటర్ బీయింగ్ అంటే తెలుసా? అవుటర్ రింగ్ రోడ్ కాదు. అవుటర్ బీయింగ్ అంటే మన బాహ్య శరీరం. మనం అందం కోసం మన ఫేస్కి ఏవో రాసుకుంటాం. ఇది పోతుంది నాది మధ్యలో, పోతే తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటాం. ఇప్పుడు చాలా మంచి మార్కెట్ నడుస్తుంది. లేకపోతే మధ్యప్రదేశ్ తగ్గియడానికి ఎక్సర్సైజులు చేస్తాం, ఆరోగ్యంగా ఉండడానికి ఏమో చేస్తాం. సో బేసికల్లీ అవుటర్ బీయింగ్ గురించి మనం చాలా ఎక్కువగా ఆలోచన చేస్తాం, కష్టపడతాం కూడా. బట్ ఒక విషయం చెప్పనా, అదే కష్టం ఇన్నర్ బీయింగ్ గురించి అస్సలు ఆలోచించం. We don't care about our heart. We don't care about our inner being. In the same way we care about our outer being. కానీ ఒక విషయం చెప్పనా, మన అవుటర్ బీయింగ్ క్షీణించిపోతుంది. పౌలు అదే మాట రాస్తూ, ఒకసారి ఆ మాట చూస్తారా? ఆ మాట చెబుతాడు 2 కొరింథీ 4:16. 2 కొరింథీ 4:16 ఆ మాట చెబుతూ, ఒకసారి మీ బైబిల్లో తీసి చూడండి, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట అది. 4:16 ఏమంటాడు? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మనం ఎంత కేర్ తీసుకుంటామో మన అవుట్ బాడీ గురించి, ఆ బాడీ గురించి చెబుతూ పౌలు అంటున్నాడు అది క్షీణించబోతుంది. ఇంగ్లీష్లో ఏముందో తెలియదు నాకు, డికే అని ఉందా? ఇంగ్లీష్లో ఏమనుంది? వేస్టింగ్ అవే. కానీ చాలాసార్లు మన అంతరంగంలో అసలు పట్టించుకోవడం సంగతి తర్వాత, సైలెంట్గా ఉండి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ హార్ట్స్ అన్న ఎగ్జామినేషనే చేసుకోం మనం. అసలు మనం బయట పట్టించుకుంటున్నట్టు మన హార్ట్ని పట్టించుకుంటే అసలు ఒక రకంగా ప్రపంచాన్ని తలకిందులు చేయొచ్చేమో మనం. పీటర్ ఓబ్రయాన్, బైబిల్ కామెంటేటర్, మన వ్యక్తిత్వం యొక్క అంతర్భాగం, అంతరంగం, మన వ్యక్తిత్వం అసలు హూ శంకర్ ఈజ్ నాట్ దిస్ అవుట్ సైడ్ బాడీ, హూ శంకర్ ఈజ్ ఇన్సైడ్. నా అంతరంగంలో నేనేంటో అదే శంకర్, కానీ నేను బయట చేసేది శంకర్ కాదు. వాట్ ఐ థింక్ ఇన్సైడ్ దట్ విల్ కమ్ అవుట్ యాజ్ అ రిజల్ట్. నేను బయట చేసి అంతరంగంలో ఏదైతే ఆలోచిస్తున్నానో అది యాక్షన్గా బయటికి వస్తుంది. సో హూ ఈజ్ శంకర్? ఇన్సైడ్ ఈజ్ శంకర్. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ వి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఇన్నర్ బీయింగ్? ఆర్ వి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ అవుటర్ బీయింగ్? పౌలు వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే చాలా మంచి వెయిట్ తగ్గించే ఎక్సర్సైజులు చేయాలని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. వాళ్ళు సిక్ అయినారు, వాళ్ళకు మంచి ఆరోగ్యం కావాలని ఈ భౌతికపరమైన విషయాల గురించి ప్రార్థన చేస్తలేడు పౌలు అక్కడ. హీఈస్ ప్రేయింగ్ ఫర్ ద ఇన్నర్ బీయింగ్. అలాగని నేను బయట భౌతికపరమైన ప్రార్థనా రిక్వెస్ట్లు చేయొద్దని నేను చెప్పట్లేదు, అవి కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే వాటిని కూడా కేర్ తీసుకునేది దేవుడే, వాటిని కూడా చక్కగా నడిపించేది దేవుడే. కానీ వీటితో పాటుగా, వీటికంటే ప్రాముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, మన అంతరంగంలో మన హృదయం గురించి, లేకపోతే ఇతరుల హృదయం గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది.
ఆ వెంటనే ఎందుకు చేయాలి పౌలు గారు ఏంటి ఎందుకు చేయాలి అని అంటే, పౌలు అంటున్నాడు అదే వచనంలో, క్రీస్తు మీ హృదయంలో నివసించున్నట్లుగాను. యు మే బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ఇన్నర్ బీయింగ్ సో దట్ క్రైస్ట్ మే డ్వెల్. ఇంగ్లీష్లో యాక్చువల్లీ దట్ అన్న పదం ఉంది, తెలుగులో అది లేదు, గాను అన్నది కామె బట్టి చేసేశారు. కానీ ఇంగ్లీష్లో అయితే సో దట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్. యేసుక్రీస్తు మీ హృదయంలో నివసించడానికి నేను నా మోకాళ్ళ మీద ఉండి మీ అంతరంగంలో ఆత్మశక్తి చేత నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇఫ్ యూ కెన్ పుట్ ఆల్ టుగెదర్. ఎందుకు చేస్తున్నాడో తెలుసా ఆ ప్రార్థన? యేసుక్రీస్తు హృదయంలో నివసించకపోతే నువ్వేమన్నా చెయ్యి వేస్టే, ఏమన్నా చెయ్యి యేసు ప్రభు పేరు మీద వేస్ట్. సో ఈస్ ప్రేయింగ్ మెయిన్లీ వన్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? సో దట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్. క్రీస్తు మీ హృదయంలో నివసించినట్లుగా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, వాళ్ళు ఆల్రెడీ విశ్వాసులు కదా, ఆల్రెడీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కదా, ఆల్రెడీ యేసుప్రభు వచ్చి వాళ్ళ హృదయంలో నివసిస్తున్నాడు కదా, మళ్ళెందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడంటే ఈ మాట చెప్పనివ్వండి. చాలామంది యేసు ప్రభువును తెలుసుకుంటారు, కానీ యేసు ప్రభు వాళ్ళ హృదయంలో నివాసం ఉండడు. You may be telling that I know Christ. పైన superficial. But there is a chance that Christ may not reside, dwell in your heart. సో పౌలు అంటున్నాడు, మీరు రక్షించబడ్డా, మీరు విశ్వాసులైన స్థిరముగా పర్మనెంట్లీ Christ dwelling in your hearts is most important. So let me ask you this question again. నువ్వు క్రైస్తవుడవు కావచ్చు, క్రైస్తవురాలువు కావచ్చు, 20 ఏండ్ల నుంచి క్రైస్తవుడవు కావచ్చు, బైబిల్ చదువుతుండొచ్చు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తుండొచ్చు, పాస్టర్వు కావచ్చు. ఈజ్ క్రైస్ట్ ఈజ్ పర్మనెంట్లీ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ నాట్? యేసు క్రీస్తు నీ హృదయంలో నివాసం చేసుకొని ఆయన ఉన్నాడా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. హృదయంలో నివసించే పని పరిశుద్ధాత్మది కదా, మరి ఇక్కడ యేసుక్రీస్తు నివసించడం ఏంటి అని మీరు ఒకవేళ ప్రశ్న అడిగితే, థియలాజికల్గా ఆలోచిస్తే, హృదయంలో నివసించేది 1 కొరింథీ 3:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు కదా, మరి ఇక్కడ క్రీస్తు నివసించినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నాడు పౌలు, ఇదేంటి డిఫరెంట్గా అనిపిస్తుంది అని అంటే, మీరు 1 కొరింథీ 15:42, గలతీ 4:6 ఈ స్క్రిప్చర్స్లో పౌలు ఏం రాస్తాడంటే, క్రీస్తు తన ప్రజలలో తన ఆత్మ ద్వారా నివసిస్తాడని రాస్తాడు. ఓకే, సో బోత్ ఆర్ నాట్ సపరేట్. ఓకే, క్రీస్తు ఆత్మ ద్వారా నివసిస్తాడు. సో ఆల్మోస్ట్ పాల్ ఈస్ ప్రేయింగ్ ఫర్ ద సేమ్ థింగ్. క్రీస్తు ఆత్మ ద్వారా మీ హృదయంలో నివసించున్నట్లుగా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ అదర్ వర్డ్స్, సింప్లిఫై చేస్తాను, మీకు చాలా స్ట్రాంగ్ థియలాజికల్గా చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ సింపుల్గా చెప్పాలంటే పౌలు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, మన జీవితాలపై, మన హృదయాలపై నిరంతరం పెరుగుతున్న మరియు శక్తివంతమైన ప్రభావాన్ని చూపించడానికి ఆత్మశక్తి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన అనుదిన జీవితాల్లో, మన హృదయాల్లో శక్తివంతమైన దేవుని ప్రభావం చూపడానికి ఆత్మశక్తి యొక్క అవసరం ఉంది. కాబట్టి దానికోసం ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనిస్తే ఈ ప్రార్థన యాక్చువల్లీ త్రిత్వాన్ని కలిగిన ప్రార్థన. తండ్రికి చేస్తున్నాడు. ఎవరి ద్వారా చేస్తున్నాడు? క్రీస్తు నివసించినట్లుగాను క్రీస్తు ద్వారా ఏ శక్తితో నింపబడడం? ఆత్మశక్తితో నింపబడడం. సో ఈవెన్ మనం 1వ అధ్యాయంలో చూసిన ప్రార్థన కూడా ట్రినిటేరియన్ ప్రేయర్. ఈవెన్ ఈ ప్రేయర్ కూడా ట్రినిటేరియన్ ప్రేయర్గా చాలామంది బైబిల్ స్కాలర్స్ మనం ఈ ప్రేయర్ గురించి చెబుతారు. సరే, ఈ మాట వినండి, అప్లికేషన్ దగ్గరికి మనం వద్దాం. మనం ఎవరమైనా సరే
మనం ఎంత జ్ఞానం గలవారమైనా సరే, ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా చలామణవుతున్నా సరే, ఇదిగో నాకు ఈ శక్తి ఆల్రెడీ నింపబడ్డాను, ఇక నాకు అవసరం లేదు అనుకోవడానికి లేదు. యేసుప్రభుని అంగీకరించినప్పుడు శక్తితో నింపబడ్డామని చెప్పాను కదా. ఆ రోజు నేను శక్తితో నింపబడ్డాను, ఇక నాకు ఐ డోంట్ నీడ్ ఎనీ స్ట్రెంగ్త్, ఐ డోంట్ నీడ్ ఎనీ పవర్, నాకు అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. మన బాహ్య శరీరం కృషించిపోతుంది, వెంట్రుకలు రాలిపోతాయి, నల్లగడ్డం తెల్లగవుతుంది, చర్మం అంతా మడతలు పడుతుంది, కృషించిపోతాం. బట్ లెట్ మీ టెల్ యూ, మనం ఎంత ఎక్కువగా బాహ్య శరీరం క్షీణించుకొని పోతా ఉంటే అంత ఎక్కువగా అంతరంగంలో మనం శక్తి అవసరం కలిగిన వారంగా ఎదగాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఓల్డ్ అవుతున్నా కొద్దీ ఇన్నులో మనకేం కావాలి? వి నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. చాలామందికి అది జరగదు అనుకోండి. ముసలోళ్ళు అవుతున్నా కొద్దీ శక్తి తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి. కానీ కొంతమంది ఉన్నారు అసలు మన దగ్గర, స్టార్ వాల్డ్స్, జాన్ పైపర్, జాన్ మెకార్థర్, ఎప్పుడో సడన్గా చచ్చిపోయే వ్యక్తులుగా కనబడతారు. కానీ ఈ టైంలో కూడా శక్తితో వాళ్ళు పరిచర్య చేస్తా కనబడతా ఉన్నారు. సో ప్రతి తెల్లగా అయిన వాళ్ళందరూ శక్తిమంతులని అనుకోవద్దు, ఓకే? తెల్లగడ్డం లేకపోతే తెల్లెంట్రికలు, చర్మ ముడతలు, ముసలోళ్ళు అవుతున్నా కొద్ది కొందరికి జ్ఞానం పెరుగుతుంది అంటారు కదా, కొందరికి ఓన్లీ వయసే పెరుగుతుంది, జ్ఞానం పెరగదు, రైట్? సో కానీ పౌలు ఇక్కడ ఏం ప్రేయర్ చేస్తున్నాడంటే, మీ బాహ్య శరీరం కృషించిపోతుంది, కానీ యు నీడ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మీరు ఎదగాలంటే, మీరు క్రీస్తుకి ఇంకా దగ్గర అవ్వాలంటే మీ అంతరంగంలో మీకు శక్తి అవసరం. దానికోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. రక్షించబడ్డప్పుడు ఉన్న తీవ్రత చాలా మందిలో ఉండదు. యవనస్తులుగా ప్రభుని అంగీకరించినప్పుడు తెగ ఉంటుంది, అసలు ఏదంటూ అది చేస్తారు, ఎక్కడికంటే అక్కడికి పోతారు, ఫైర్, రైట్? So this young man is on fire for God, praise God. But after marriage and after some times సల్లా పడిపోతాడు. ఇక ఆ రోజు సంఘానికి వస్తే చాలు, కూర్చొని పోతే చాలు అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ పౌలు, నాకు చాలా ఇష్టం ఈ మాట. నేను ప్రిపేర్ అవుతుంటే సడన్గా దేవుడు గుర్తు చేశాడు. నేను దాని మీద వీడియో కూడా చేశాను చాలా రోజుల క్రితం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 11 అధ్యాయాలు బాగా వాళ్ళకు థీరీ చెప్పిన తర్వాత 12వ అధ్యాయం నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో ఇంత థీరీ మీరు తెలుసుకున్నారు కదా, సో నౌ దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు లివ్, యూ హ్యావ్ టు ఫంక్షన్, యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ అప్లికేషన్ అని చెప్పేసి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అందులో ఒక ఇన్స్ట్రక్షన్ 11వ వచనం తీయండి ఒకసారి. 12:11 చూడండి ఒకసారి ఏముంది. ఇంతసేపా చదివారా? రోమీలకు రాసిన పత్రిక నూతన నిబంధనలో ఉంటుంది, పేజ్ నంబర్ తెలియదు. అంటే ఆయన ఆ బైబిల్లో పేజ్ నెంబర్లు మారుతాయి కదా నాయన, నువ్వు భలే ఉన్నావు. 12:11 గట్టిగా చదవండి ఎవరైనా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఓన్లీ ప్రభువును అంగీకరించినప్పుడే ఉండన్నా ఇది? యేసు ప్రభువును మొట్టమొదటిసారిగా తెలుసుకున్నప్పుడే ఉండన్నా ఇది? ఆల్రెడీ పాత క్రైస్తవులకు మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే ఏంటి తెలుసా? లైట్ అన్నమాట, ఏం తెలియనోళ్ళు, కష్టపడనోళ్ళు. ఎట్లుండాలంట? ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. నువ్వు రక్షించబడ్డప్పుడు ఉన్నంత తీవ్రత ప్రభువు కోసం చచ్చిపోయే ముందు కూడా ఉండాలి నీకు. కానీ సాడ్లీ చాలామంది క్రైస్తవులకు లేదు. మేబీ ఎఫెసీ వాళ్ళలో కూడా అది పౌలు తెలుసుకున్నాడేమో, లేకపోతే ఆ అవకాశం ఉంది కాబట్టి దానికోసమే స్పెసిఫిక్గా ప్రార్థన చేస్తున్నాడేమో. బాహ్యంగా ఉన్న శరీరం కృషించిపోయి అంతరంగంలో నీకు శక్తి లేకపోతే నువ్వు ఆత్మయందు తీవ్రతగా కలిగి ఉండలేవు, నువ్వు దేవుని కోసం ఏం చెయ్యలేవు అసలు. బై ద వే,
డూ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ గాడ్? ఈవెన్ ఇఫ్ యు ఆర్ మోర్ దెన్ 40 years of age. ఏజ్తో సంబంధం ఉండదు. కొన్నిసార్లు ప్రభు కోసం తీవ్రత కలిగి ఆసక్తి కలిగి ఉండాలంటే ఏజ్ ఈజ్, ఒక ఆయన అంటాడు కదా, ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్. అది క్రైస్తవులు ఎందుకు అనరా అని నాకు ఒక క్వశ్చన్. బయట వాళ్ళు చాలామంది అంటారు, ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా 4-5 డిగ్రీలు సంపాదించుకున్నోళ్ళు, లేకపోతే ఒక చాలా కష్టతరమైన పరిస్థితికి వెళ్ళినోళ్ళు, పర్వతాన్ని ఎక్కినోళ్ళు, ముసలోళ్ళు చేసినప్పుడు వాళ్ళని అడిగితే మీరు ఇంత ముసలోళ్ళు కదా ఎలా చేయగలిగారంటే వాళ్ళు అంటారు అప్పుడు ఏమని, ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్. నేను క్రైస్తవులు అది చెప్పడం చాలా తక్కువగా విన్నాను నేను. వై యు ఆర్ నాట్ ప్రేయింగ్? ఐఎమ్ గెటింగ్ ఓల్డ్. ఎందుకంత చదవలేకపోతున్నారు? మనకు లాస్ట్ టైం యోహాన్ బ్రదర్ అని వచ్చారు కదా, వాళ్ళ నాన్నగారి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను నేను. ఒకసారి మేము అక్కడ సెమినార్ చేయడానికి వెళ్ళాం. సెమినార్ అంతా అయిపోయింది, ఖాళీ టైం దొరికింది. అప్పుడు ఖాళీ టైం దొరికితే ఆయన మేము ఉన్నానని చేయలేడు, మేబీ ఆయన డివోషన్ చేయడం మర్చిపోయాడేమో, అక్కడ మూలకెళ్ళి బైబిల్ తీసి కూర్చొని చదువుతా ఉన్నాడు పెద్ద ఆయన. సో నేను అనుకున్నాను, అంటే ఏంటి ఆ ప్యాషన్? పోయి యోహాన్ని అడిగితే చదువుతాడన్న ఆయన. సో ఈ హ్యాస్ దట్ ప్యాషన్. ఈ వయసులో కూడా చదువుతాడు, కూర్చుంటాడు, వస్తాడు, ఎక్కడికంటే అక్కడికి చేస్తాడు. సో ప్రైజ్ గాడ్ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ ఓల్డ్ బట్ నాట్ ఓల్డ్ ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్. ఆ అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. సో పౌలు అందుకే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. సో వాట్ ఈస్ ద అప్లికేషన్? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, నువ్వు ఒకవేళ రక్షించబడ్డ వ్యక్తివైతే, నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తివైతే, లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. నీ అంతరంగంలో, నీ హృదయంలో యేసు క్రీస్తు ప్రభువు నివసిస్తున్నాడా? Is Christ is dwelling in your heart if you are calling yourself as a Christian? అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? పౌలు అంటున్నాడు అక్కడే, విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. అంటే మన విశ్వాసము ద్వారా దేవుడు మన హృదయాలను నివాస స్థలంగా చేసుకొని నివసిస్తాడు. ఇది ప్రభువుని అంగీకరించిన మొదటి క్షణంలోనే కాదు, ప్రతిరోజు కూడా మనం విశ్వాసములో కొనసాగుతున్నప్పుడు యేసు ప్రభు మన హృదయంలో నివసిస్తాడు. గుర్తుపెట్టుకోండి మాట. స్టీవెన్ కోల్ అనే భక్తుడు ఈ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బైబిల్ విశ్వాసము ఎప్పుడు విధేయతతో ముడిపడి ఉంటుంది. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ ఒబీడియన్స్. ఎప్పుడు యేసు ప్రభు నా హృదయంలో నివసిస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తావో అప్పుడు నీ హృదయంలో నివసిస్తాడు. ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు నిజమని నమ్మితే అప్పుడు నీ హృదయంలో దేవుడు నివసిస్తాడు. అందుకే యోహాను సువార్త 14లో యోహాను భక్తుడు రాస్తాడు, ఎవడైనాను నన్ను ప్రేమించిన ఎడల నా మాట వాడు గైకొంటాడు. యేసు ప్రభు చెబుతున్న మాట. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఏమంటాడండి? నివాసము చేతును. సో ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఒబీడియన్స్, నువ్వు విధేయతలో ఎదగట్లేదనుకో, యేసు ప్రభు నివాసం చేయట్లేడేమో నీ హృదయంలో. ఈ మాట నేను రాసుకున్నాను. అవిధేయుడైన క్రైస్తవుడిగా చలామణవుతున్న వ్యక్తిలో క్రీస్తు లేడు. రెండవది, దినదినం అంతరంగంలో శక్తి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? నేను ఎవ్రీడే జిమ్కి వెళ్తా, ఎవ్రీడే ఫోటోలు కూడా పెడుతున్నా మా మెన్స్ గ్రూప్లో, ఎందుకంటే అకౌంటబిలిటీ ఉందామని. కొన్నిసార్లు మిస్ అయినప్పుడు పెట్టా. నేను కూడా చాలా కన్నింగ్ కొన్నిసార్లు. కల్ట్ ఫిట్కి వెళ్ళి, లేకపోతే ఇంట్లో జిమ్ చేస్తూ, ఇంటి కింద ఉన్న జిమ్లోకి వెళ్ళి చేస్తూ, శరీరాన్ని బాగా కష్టపెడుతూ, వ్యాయామం చేస్తూ కండలు పెంచుకుంటాం. అదేం తప్పేం కాదు, ఎందుకంటే మనం బాహ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ఇష్టపడతాం. కానీ అంతరంగంలో శక్తి మనకు మనం తెచ్చుకునేది కాదు. ఈ మాట వినండి.
అంతరంగంలో ఆత్మీయ జీవితంలో ఉండే శక్తి మనకు మనం తెచ్చుకోవడానికి వీలు లేదు. అంత శక్తి కూడా మనకు లేదు. అది ఎవరివ్వాలంటే మనకు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి మనం ఆ శక్తి కోసం ప్రార్థనలో వెళ్ళడాన్ని పౌలు ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. మన భౌతిక అవసరాల కోసం చేసినంత ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో అంతరంగంలో శక్తి కోసం మనం చేస్తే ఎంత బాగుంటుందో అసలు. When was the last time you prayed for your own heart idols? నీ హృదయంలో ఉన్న విగ్రహాలు, మనం విగ్రహాలకు వెళ్ళి నమస్కారం చెయ్యమండి, క్రైస్తవులం చెయ్యమది. కొంతమంది చేస్తారు, రోమన్ క్యాథలిక్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చేస్తారు, విచ్ ఇస్ నాట్ రైట్. కానీ ప్రొటెస్టెంట్ క్రైస్తవులుగా జబ్బలు జరుచుకునే మనం మన హృదయంలో విగ్రహాలను పెట్టుకుంటాం. సో ఆ విగ్రహాలు పడగొట్టుమని ఎప్పుడు ప్రార్థన చేశాం? ప్రతిసారి పక్కోళ్ళ గురించి ప్రార్థన చేయడం కాదు ప్రార్థన అంటే. నీ హృదయంలో ఉన్న విగ్రహాలను కూలగొట్టడానికి కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. దేవా, నేను పాపాన్ని ప్రేమిస్తున్నాను, పాపాన్ని చూస్తున్నాను, పాపాన్ని బాగా అనుభవిస్తున్నాను. ఈ శోధనలకు పడిపోకుండా నాకు ఈరోజు అంతరంగంలో శక్తినివ్వు దేవా అని ప్రార్థన చేసి బయటికి పోయే క్రైస్తవులు ఎంతమంది? ఒకవేళ ఇతరుల అవసరాల కోసం ప్రార్థన చేయాల్సి వస్తే ఎంతసేపు మన వాట్సాప్ గ్రూప్లో సిక్ అయితే ప్రార్థన చేయడం, ఉద్యోగం కోసం ప్రార్థన చేయడం, లేకపోతే ఇంకేదో భౌతిక అవసరాల కోసం ప్రార్థన చేయడం అనేది తప్పితే అంతరంగంలో ఆ వ్యక్తి బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నామా? సమ్టైమ్స్ ఐ డోంట్ ఫాలో ద ప్రేయర్ రిక్వెస్ట్ ఆఫ్ అరరత్. అంటే ఆ వ్యక్తి గురించే చేస్తా, అవే చేస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రతాప్ వచ్చిందనుకో, ప్రతాప్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటో నాకు ఆల్రెడీ ట్యూనప్ అయిపోయింది. సో ప్రతాప్ గురించి ఆ 2 ప్రేయర్ రిక్వెస్ట్లే చెయ్యా. అసలు ప్రతాప్కి ఇంకా ఏం అవసరం అంతరంగంలో? ఒక పాస్టర్గా నాకు తెలుసు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన జీవన విధానాన్ని నేను అవగాహన చేసుకున్నప్పుడు తెలుసు, కాబట్టి నేను వాటి గురించి ప్రార్థన చేస్తా. డియర్ బ్రదర్స్, అది చెయ్యాలంటే ముందు ఆ వ్యక్తులతో మీకు సంబంధాలు ఉండాలి. ఒక వ్యక్తి అంతరంగంలో ఏముందో పూర్తిగా నీకు తెలియదు, ఆబ్వియస్గా అవి చాలా లోతుల్లోకి ఉంటాయి. కానీ కొంతవరకు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలంటే, జెన్యూన్గా చేయాలంటే ఆ వ్యక్తితో మనకు సంబంధం ఉండాలి. సో లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్: బిఫోర్ యూ ప్రే ఫర్ ద పీపుల్, డూ యూ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్? నీకు ఆ వ్యక్తితో సంబంధం ఉందా? ఆ వ్యక్తి యొక్క అవసరత ఏంటో తెలుసా? ఆ వ్యక్తి నిజంగా ఏ స్ట్రగుల్ కలిగి ఉన్నాడు హృదయంలో నీకు తెలుసా? అప్పుడు వచ్చి ప్రార్థన చెయ్యి. పౌలు అదే చేస్తున్నాడు ఇక్కడ. అంతరంగంలో శక్తి కావాలి. నేను లిటరల్గా కొంతమంది మన చర్చ్లో ఉన్న వాళ్ళ కోసం ఇదే ప్రేయర్ చేస్తా. బాహ్యంగా వాటి గురించి చేస్తాను, బట్ లోపలికి వెళ్ళి, దేవా, ఐ థింక్ హీ నీడ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఎందుకు తెలుసా మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి? జేమ్స్ మాంటిగోమరీ బాయ్స్, చాలా పెద్ద ఆయన, ఇప్పుడు లేడు, ప్రభు దగ్గర ఉన్నాడు. ఆయన రాసిన ఒక విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? మన అంతరంగంలో నేను ముగిస్తాను. శ్రమల సమయాల్లో మాత్రమే మనం బలపరచబడాలి అనుకోకూడదు. ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం? మన అంతరంగంలో శక్తి ఎప్పుడు కావాలి? బాగా శ్రమలు వచ్చినప్పుడే, బాగా ఇరుకులు, బాగా ఇబ్బందులు, హోప్లెస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఐ నీడ్ స్ట్రెంగ్త్ అని అనుకుంటాం, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ అది మాత్రమే కాదు, మన జీవితంలోని ప్రతి దినం మరియు ప్రతి పరిస్థితిలో మనకు దేవుని బలం అవసరం. ఇది మర్చిపోవద్దండి. మనం ఏదైనా శోధన ఉందా, దానిని ఎదిరించడానికి, దేవుని మహిమ కొరకు జయించడానికి మనకు బలం అవసరం. మన పనిలో కఠినమైన నైతికపరమైన ఏదైనా ప్రాబ్లం ఉందా, మనం పనిచేస్తున్న ప్లేస్లో మనం సేవించే యేసు గౌరవించబడేటట్లు మన పని చేయడానికి మనకు బలం అవసరం. సత్యాన్ని మాట్లాడడానికి, ప్రపంచం ఏమనుకున్నా సరే సత్యాన్ని మాట్లాడడానికి మనకు బలం అవసరం. ఇవన్నిటికీ మన అంతరంగంలో మనకు ప్రతిరోజు దేవుని బలం అవసరం. అందుకే పౌలు ఆ ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం మా ఆఫీస్లో ట్యాక్స్ లెక్కలేసి మా ఆఫీస్ నుండి ఫామ్ 16 మాకు ఇస్తారు. సో ఫామ్ 16 తీసుకెళ్ళి మేము మా ట్యాక్స్ కన్సల్టెంట్కి ఇస్తే వాళ్ళు
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అప్లై చేస్తారు. సో దిస్ ఈజ్ అ నార్మల్ ప్రొసీజర్, మీరు కూడా చేస్తూ ఉన్నారేమో. సో ఈసారి ఏమైందంటే నాకు ట్యాక్స్ పడింది. ఎందుకంటే అదేదో 5% 20% గ్రూప్లో సంథింగ్ ఏదో చెప్పిండు. నేను కొన్నిసార్లు అది పట్టించుకో మొత్తానికి ఎంత కట్టనో చెప్పంట అనమాట. సో అట్లా చేయకూడదు, నాలాగా ఉండకండి మీరు. నేను మంచి ఎగ్జాంపుల్ కాదు ఆ విషయంలో. మొత్తానికి నాకు ట్యాక్స్ పడింది. అయితే మేము అక్కడ పనిచేస్తున్న హాస్పిటల్లో ఒక ఏంటంటే, నేను అదే ఊర్లో ఉన్నానని, ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది జోగిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాను నేను. సో జోగిపేటలోనే అక్కడ రెంట్ తీసుకొని నేను ఉన్నాను. ఓకే, ఆ రెంటల్ చిన్న పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మీద నెలకింత అని చెప్పేసి రాసి సంతకం పెట్టేస్తే, ఓనర్ సంతకం పెట్టేసి పాన్ కార్డ్ పెట్టేస్తే నాకు ట్యాక్స్ పడదు. సో అందరూ అట్లనే చేస్తారు. సో నాకు ఫామ్ ఇచ్చేటప్పుడు మా యూడీసీ అది పెట్టి ఇచ్చాడు నాకు. ఏమని, ఆ కింద రెంటల్ దాని కింద అగ్రిమెంట్ పెట్టి నా థియేటర్లోనే పనిచేసే ఒక టెక్నీషియన్ది పాన్ కార్డు కూడా పంపించి, సార్ ఇదిగో పెట్టేశాను, మీరు సంతకం పెట్టేసేయండి అయిపోద్ది అన్నాడు. నేను వద్దులేండి, మంచిది కాదు, కరెక్ట్ కాదు కదన్న. సార్ ఇది నార్మల్ సార్, అందరు చేస్తారు, ఇది నార్మల్, ఇది మీరు ఆగు అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ ట్యాక్స్ కన్సల్టెంట్కి ఫోన్ చేశాను. ఇట్లా చేయమంటున్నాడు, మరి ఇది లీగలా, ఇది నాకు తెలియదు, అందరు చేస్తారు అంటున్నాడు, మరి ఇది లీగలా అంటే ఆయన కూడా అందరు చేస్తారు శంకర్ అట్లనే అని. అందరు చేస్తారు కాదు, లీగలా కాదా కాదు. సో నేను ఆయనకు ఫోన్ చేశాను, మా యూడీసీకి ఫోన్ చేసి, ఆయనకు తెలుసు నేను 2-3 సార్లు అట్లా నో చెప్పింది తెలుసాను. చేసి, రమేష్ గారు లేదండి, నాకు అంతరంగంలో ఉన్న మనస్సాక్షి అది తప్పని చెప్తుంది, సో మీకు తెలుసు కదా అంటే, నాకు తెలుసు సార్, కాకపోతే ఇక అంత పైసలు అవుతాయి కదా మీకు, చాలా కట్ అవుతుంది సార్ అంటే, పర్లేదండి నో ప్రాబ్లం అని చెప్పిన. సో ఈ మంత్ నాకు నా శాలరీలోంచి చాలా డబ్బు కట్ అయింది. మనీ ఎంతనో నాకు అవసరం చెప్పను కానీ చాలా డబ్బు నాకు కట్ అయింది. నేను ఎందుకు చేశానో తెలుసా, ఆ డెసిషన్ తీసుకోవడానికి నన్ను ఎవరు అడగరు. బై ద వే, నేను మీకు చెప్పకపోతే మీకు కూడా తెలియదు, నేను మంచిగానే ఉండొచ్చు. ఎందుకు చేశాను తెలుసా, అంతరంగంలో దేవుడు నాకు ఆ నిర్ణయం తీసుకోవడానికి శక్తినిచ్చాడు. సో మనం చాలాసార్లు శక్తి అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైజ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ హీల్డ్, దానికి అలవాటు పడ్డాం మనం. అది కాదండి మెయిన్ శక్తి. యేసు ప్రభు కోసం విధేయత కలిగి, యేసు ప్రభు కోసం చిన్న పిల్లగాన్లాగా విధేయత కలిగి మన అనుదిన జీవితంలో జీవిస్తాం చూడు, అది అంతరంగంలో శక్తి కలిగి ఉండడం అంటే. గట్టిగా అరవడం శక్తి కాదు, నాలాగా అరవద్దు, గొంతు పోతుంది నాది కూడా. So let me ask you this question again. Are you filled with the power of God to live for God? నీ జీవితంలో ఇటువంటి చిన్న విషయాలను కూడా పట్టించుకుంటూ విధేయత కలిగి దేవుని శక్తితో నింపబడ్డ క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? లేకపోతే బయటోళ్ళు ఏమనుకుంటారో, నా ఇంటోళ్ళు ఏమనుకుంటారో, నా పరిస్థితులు ఏమైపోతాయో అని చెప్పి వాటికి భయపడి శక్తి లేని బలహీనమైన క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. పౌలు వాళ్ళ అంతరంగంలో ఉన్న శక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది క్రైస్తవుల ఇంటి గోడల మీద, ఆటోల మీద, బైక్ల మీద, కార్ల అద్దాల మీద, మొబైల్ వాల్ పేపర్ల మీద మాత్రమే క్రీస్తు అని పిలువబడుతున్న ఒక వ్యక్తి యొక్క ఫోటో ఉంటుంది, కానీ వాళ్ళ హృదయాల్లో ఉండడు యేసు ప్రభు. హృదయాల్లో ఉండడు. తనను ప్రేమించే, తన వాక్యాన్ని ప్రేమించే, తన చిత్తానికి లొంగిపోయిన వ్యక్తి యొక్క జీవితంలోనే క్రీస్తు నివాసంగా ఉంటాడు. సో అటువంటి క్రీస్తును నివాసంగా నీ హృదయంలో కలిగి ఉన్నావా? లేకపోతే నువ్వు ప్రార్థన చెయ్యి, లేకపోతే ఆ ప్రార్థన రిక్వెస్ట్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టు, దమ్ము ధైర్యం ఉంటే. యేసుక్రీస్తు లేకుండా మన హృదయంలో, ఆయనను నివాసంగా లేకుండా మనం ఏమన్నా చేయొచ్చండి క్రైస్తవ జీవితంలో. నాలాగా మంచిగా ప్రసంగాలు కూడా చేయొచ్చు. మంచిగా అని పెట్టుకుంటున్న సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు అనుకోకండి. అంటే చేయొచ్చు ప్రసంగాలు, ఎక్స్పోజిటరీ సర్మన్స్ కూడా చేయొచ్చు. క్రీస్తు నివాసంగా ఉన్నాడా నీ హృదయంలో, నా హృదయంలో? ఒకసారి పరీక్షించుకుందాం. ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా, డియర్ బ్రదర్స్, ఆస్క్ స్పెసిఫిక్ క్వశ్చన్స్.
కొన్నిసార్లు అజయ్ అడుగుతున్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హార్ట్, ఎట్లా ఉంది మీ షెడ్యూల్ అది అన్న తర్వాత వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హార్ట్ అని అంటాడు అనమాట. అట్లా అడగండి ప్రశ్నలు. ఎందుకంటే మన అంతరంగం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అటువంటి క్రైస్తవులుగా ఇతరుల కోసం అటువంటి అంతరంగంలో ఉన్న విషయాల గురించి ప్రార్థన చేసే క్రైస్తవులుగా మనం ఉందాం. బట్ క్వశ్చన్ ఇది అడిగి నేను క్లోజ్ చేస్తాను. ఇవన్నీ చేయాలంటే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీకు శక్తి అవసరం లేదని, నీకు క్రీస్తు ప్రేమ అవసరం లేదని, లేకపోతే నువ్వు క్రీస్తుకు ఒబీడియన్స్ చూపడం కూడా నీకు అవసరం లేదని అర్థం. ప్రార్థన లేని క్రైస్తవులుగా ఉండొద్దు. ప్రార్థించే క్రైస్తవులు. మిగతావన్నీ లేకపోయినా సర్లేదండి. మీకు ఒక విషయం చెప్పనా, A.W. టోజర్ ఆయన రాసిన బుక్స్ ఇప్పటికీ ఎంతో మందిని స్ట్రెంగ్తెన్ చేశాయి. చాలా డివోషనల్స్ అయితే, ఆయన డివోషనల్స్ అయితే ఎంత రిచ్ ఉంటాయో. A.W. టోజర్ రాసిన పుస్తకాలు చాలా రిచ్ థియాలజీ. అకాడమిక్ లెవెల్లో ఉండవు, కానీ డివోషనల్గా క్రీస్తును బాగా అర్థం చేసుకోవడానికి, ఆయనను అనుభవించడానికి, ఆయన దగ్గర అవడానికి చాలా మందిని ప్రోత్సహించిన పుస్తకాలు A.W. టోజర్ రాసినవి. మీకు విషయం తెలుసా, హీ వాజ్ నాట్ అ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. మేబీ ఇంటర్ చదువుకున్నాడేమో మన ఇండియా లెవెల్లో. ఇండియాకు పోల్చితే 10th ఇంటరో చదువుంటాడు. కానీ ఎట్లా దేవుడు వాడుకున్నాడో తెలుసా? ఎందుకంటే ఆయన గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడట. గంటల తరబడి. నేను చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. నేను చేస్తున్న వ్యక్తిగా ప్రసంగించట్లేదండి. ఈవెన్ ఐ నీడ్ దట్ ప్రేయర్. So let us pray and be filled with the power of God so that Christ may dwell in our hearts. మన హృదయంలో యేసుక్రీస్తు నివసించున్నట్లు, ఆత్మచేత శక్తి చేత నింపబడినట్లుగా మనం మోకాళ్ళ మీద ఉండి అంతరంగంలో శక్తి కోసం ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. దేవా, చాలా జీవితం గడిచిపోతూ ఉంది. ఆదివారం సంఘానికి వస్తున్నాం, బైబిల్ రీడింగ్లో బైబిల్ చదువుతున్నాం, మంచిగానే నడుస్తుంది కదా అని అనుకొని మా సెల్ఫ్ని సాటిస్ఫై చేసుకునే ప్రమాదంలో మేము ఉన్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా ఒక మాట నేర్పించారని మేము నమ్ముతున్నాం. ప్రతిరోజు నీకు విధేయత చూపుతూ ఆత్మలో నీ శక్తితో నింపబడడం మాకు చాలా అవసరమని మేము నేర్చుకున్నాం. నీ కుమారుడైన క్రీస్తు మా హృదయంలో పర్మనెంట్గా నివసించే విధేయత కలిగిన క్రైస్తవ జీవితం మాకు లేదని ఒప్పుకుంటూ, ఆ క్రీస్తును మా హృదయంలో మేము నివసించే విధేయత కలిగే క్రైస్తవులుగా ఉండునట్లుగా మాకు సహాయం దయచేయండి. మా ప్రార్థనా జీవితాన్ని మార్చండి. బయట విషయాల గురించి ప్రార్థించినంత ఎక్కువగా అంతరంగంలో ఉన్న విషయాల గురించి మేము ప్రార్థించట్లేదు. అది వ్యక్తిగతంగా మా హృదయమైనా, పక్క వాళ్ళ కోసమైనా అటువంటి ప్రార్థనా జీవితాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ప్రార్థన నిర్లక్ష్యం చేసే క్రైస్తవుడు క్రీస్తులో ఎదగలేడు అంతే. కాబట్టి మా ప్రార్థనా జీవితాలను మార్చండి. నా ప్రార్థనా జీవితాన్ని మార్చండి తండ్రి. తద్వారా యేసుక్రీస్తు అను మీ కుమారుని స్వారూప్యంలో మేము ఎదుగుతూ నీకు దగ్గర అవ్వడానికి సహాయం దయచేయమని నీ కుమారుడైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.